శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలు, ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9300442025. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వృశ్చిక రాశి వారి జాతకులు మరికొద్ది గంటల్లో అప్రమత్తత అవసరము. ఎందుకంటే ఈ ఇరువురు కలిసి మిమ్మల్ని మోసం చేస్తారు, మీకు ద్రోహం చేస్తారు. అసలు ఆ ఇరువురు ఎవరో తెలుసుకోవాలన్నా ముందుగానే జాగ్రత్త పడాలి అన్న ఈ వీడియోని పూర్తిగా చూడాల్సిందే. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నాము అనేది మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం అనేది లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశి జాతకులకు మరికొద్ది గంటల్లో ఏం జరగబోతుంది అంటే గనక కొన్ని అంశాలు అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని అంశాలు ప్రతికూలంగా ఉంటాయి. ఇద్దరు వ్యక్తులు కలిసి మిమ్మల్ని మోసగించే అవకాశాలు ఉన్నాయి. చాలా కాలంగా ఆ వ్యక్తుల మూలంగా మీరు కొన్ని ఆరోపణలు ఎదుర్కొన్నారు, నష్టపోయారు. అలాగే వారు మీకు ఉచిత సలహాలు ఎప్పుడు ఇస్తుంటారో ఆ సలహాలు ఎప్పుడు మీరు ఫాలో అయినా మీకు నష్టమే జరిగింది తప్ప ఇదివరకు ఎప్పుడు కూడా లాభం జరగలేదు. అయినప్పటికీ ఆ విషయాన్ని మీరు సీరియస్గా తీసుకోకుండా ఆ వ్యక్తులను నమ్ముతూనే వస్తున్నారు. అటువంటి వ్యక్తుల్లో మీ ఇరుగు పొరుగు ఉండొచ్చు, లేకపోతే గనక పనిచేసే చోట ఉండొచ్చు, లేకపోతే గనక మీ బంధువుల్లో కూడా ఉన్నారు. అది స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఎవరైనా అయ్యుండొచ్చు. అలాగే ఒక స్త్రీ పురుషుడు కూడా అయ్యుండొచ్చు. అయితే మీరు మీ యొక్క జీవితంలో వారు ఇద్దరు కలిసి చేస్తున్న కీడుని గుర్తించే ప్రయత్నం చేయండి. వారు కీడు చేయాలంటూ ప్రయత్నిస్తున్నారు, మీరు జాగ్రత్తగా ఉండండి. చెయ్యని తప్పు మీ మీద మోపడానికి ప్రయత్నిస్తున్నారు. ఇదివరకు కొన్ని సందర్భాల్లో కూడా ఇలాగే జరిగింది. మీకు మరికొద్ది గంటల్లో కూడా ఇటువంటి సంఘటన మరలా పునరావృతం కాబోతూ ఉంది. ఈ ఇద్దరు వ్యక్తులు కలిసి మిమ్మల్ని మోసగించడానికి ట్రై చేస్తున్నారు. మీ పైన ఆరోపణ వేయడానికి, మీకు అనవసరమైన సలహాలు ఇచ్చి మీతో పెట్టుబడులు పెట్టించడం కావచ్చు, లేకపోతే షూరిటీ సంతకాలు చేయించడం గురించి మిమ్మల్ని అడగడం కావచ్చు. ఇటువంటి కొన్ని పనులు చేసి మిమ్మల్ని మోసగించాలని ట్రై చేస్తున్నారు. ఆ విషయంలో ఈ రాశి జాతకులు జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా మిగిలిన అంశాలు చూస్తే గనక సాధారణ ఫలితాలు వ్యాపారస్తులకు ఉన్నాయి. మీరు మీ యొక్క వ్యాపారం ఏ విధంగా ఈ మధ్య కాలంలో సాగుతుందో అదే విధమైన ఫలితాలు కూడా చాలా రోజుల వరకు ఇలాగే ఉంటుంది. నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలి అన్నా, విస్తరించాలి అన్నా ఈ సమయంలో వినియోగదారులను ఆకర్షించే మార్పులు చేర్పులు తప్పక చేస్తారు. కుటుంబ సభ్యుల నుంచి చక్కగా సపోర్ట్ వస్తుంది. మధ్యవర్తుల ద్వారా కొన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది. కానీ తెలిసిన ప్రతి విషయాన్ని కూడా నమ్మే ప్రయత్నం చేయొద్దు. అలాగే ముఖ్యంగా ఎవరైతే వివాహితులు ఉన్నారో, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, మీ మధ్య చిన్న చిన్న విభేదాలు పెద్దగా మారే ప్రమాదం ఉంది. కావున చాలా జాగ్రత్తగా ఉండండి. అనవసరపు ఆదరణలకు, అనవసరపు చర్చలకు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం. ఒకరి మనసు నొప్పించకుండా మరొకరు జాగ్రత్త పడండి. ఒకరు ఆర్గ్యూ చేస్తూ వెళ్తున్నప్పుడు ఒకరు మౌనంగా ఉండడం ఉత్తమం. లేకపోతే గనక గొడవ తీవ్రత పెరిగి అది తారాస్థాయికి చేరుకునే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ అంశంలో భార్యాభర్తలు ఇరువురు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వారికి ఇంతకు ముందు కాలంలో మీకు వివాహ సంబంధాలు చూసి ఫలితం కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఆ సంబంధం అన్ని విధాలా నచ్చి మొదటి వ్యక్తుల నుండి ఎటువంటి రెస్పాన్స్ వస్తుందో అని ఎదురు చూస్తూ ఉన్నట్లయితే ఈ సమయంలో మంచి సమాధానం అయితే రాబోతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.